హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 10 నిమిషాల్లో హెల్తీగా దోశలు వేసి చూపించబోతున్నానండి. మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు వేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. దోశలు వేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదంటుంది. దోశ ఎలా ఉంటుందో ఏమో అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ దోశ రెసిపీ మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో మనం వేసుకునే కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వల్ల దోశ ఇంకా హెల్దీగా ఉంటుందండి. చూస్తున్నారా, స్పాంజీగా దోశ ఎంత బాగుందో. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు కన్నా తక్కువగా బొంబాయి రవ్వను వేసుకోవాలండి. అలాగే పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు 3/4 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలండి. ఇక నేను నీళ్ళ కొలత ఖచ్చితంగా చెప్పడానికి ఇలా కొన్నిగా వేసుకుంటూ కలుపుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి, అలాగే పావు కప్పు కన్నా తక్కువగా రవ్వ, అలాగే పావు కప్పు వరకు గోధుమ పిండికి 2/3 కప్పు నీళ్లు సరిపోతాయండి. నీళ్లు మొత్తం పోసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపి తీసుకోవాలండి. పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలండి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను మా ఇంట్లో పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. ఎప్పుడు బోరింగ్గా ఒకే కలర్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వంట సోడా వేసుకున్న తర్వాత పిండి ఇలా పొంగుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనకి నచ్చిన సైజులో దోశలాగా వేసుకోవటమేనండి. మీకు కొంచెం స్పంజీగా కావాలి అనుకుంటే పిండి వేసిన తర్వాత ఎక్కువగా ఇలా స్ప్రెడ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు పలుచగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా పలుచగా వేసుకోవాలండి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దోశని బాగా కాలనివ్వాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని ఇలా అంచుల వెంబటి వేసుకోవాలండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే నెయ్యినైనా వేసుకోవచ్చండి. ఓ 2 నిమిషాల తర్వాత అంచుల వెంబడి ఈ విధంగా లైట్గా అనేసుకోవాలండి. ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు ఉంచుకొని బాగా కాలనివ్వాలండి. ఇందులోకి ఏ చట్నీ లేకపోయినా పర్వాలేదండి. ఇలాగ తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ హెల్దీ అలాగే టేస్టీ దోశని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్